తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుడి కరుణా కటాక్షం వల్ల ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్య సంతోషాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈనాటి కార్యక్రమంలో అప్పులు తీరడానికి ఎన్ని వందలైనా, ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్ల అప్పైనా తీరడానికి ఏదైనా ఒక సులభమైన మరొక శాస్త్రసమ్మతమైన పరిష్కార మార్గం గురించి తెలుసుకుందాం. శ్రీ అయి నమః. మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అన్నా, దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నా ఒక అద్భుతమైన అనుభవ సిద్ధ యోగం ఒకటి ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం దేశకాలమాన పరిస్థితుల్లో అందరి పరిస్థితి దాదాపు ఆర్థిక ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా లొంగని వ్యాధులు, ఎంత సంపాదించినా నిలవని డబ్బు, ఎంత కష్టపడినా ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేని పరిస్థితులు, ఎవరు ఉంటారో ఎవరు ఉండకుండా పోతారో, ఏమైపోతామో తెలియని ఒక భయంతో ప్రపంచం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉన్న అప్పులు మరణ భయం కన్నా ప్రమాదంగా ఉంటాయి. మరణం అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఇంకా మనిషికి, ఆ వెళ్ళిపోయిన మనిషికి తెలియదు, కానీ మిగతా వాళ్ళకి బాధలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ అప్పు అనేది నిరంతరం ఒక చితిలాగా మంట పెడుతూనే ఉంటుంది. అది తక్కువన్నా ఎక్కువన్నా, బాగా శ్రీమంతులకి అప్పు ఉంటే అది ఎలాగో తెచ్చుకుంటారు, వాళ్ళకి బోల్డ్ మార్గాలు ఉంటాయి. అదే మధ్యతరగతి వాళ్ళకి అప్పు ఉంటే అది తీర్చుకోవడానికి మన గత వీడియోలో చెప్పినట్టుగా మరో పెద్ద చోట అప్పు చేసి మళ్ళీ తెచ్చుకుని బాధలు పడతారు. మధ్యతరగతి కంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అప్పులు ఉంటే ఏం చేయాలో అర్థం కాక, ఎట్లా ఉండాలో అర్థం కాక, తెచ్చుకున్న డబ్బుని ఎట్లా నిల్వ చేసుకోవాలో అర్థం కాక, ఖర్చు పెట్టాల్సింది ఎంతో తెలియక నరకం అనుభవిస్తారు. ఇటువంటి బాధలు మనందరం అనుభవిస్తున్నాం. ఇది మనకు అనుభవం లేని విషయమే. అందుచేత ఇలాంటి వాటికి భారతీయ సంస్కృతిలో ఏ పరిహారము లేదా? తప్పకుండా ఉంది. అది ఏమిటి అంటే, మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన పనిని మనం చేయటమే. ఏమిటి ప్రీతిపాత్రమైన పని? దీనికి పూజ, మంత్రము, తంత్రము, తర్వాత హోమ దాన జపాదులు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు అన్ని వీడియోల్లోనూ చెప్తున్నట్టుగాని, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి చేసే పరిష్కార మార్గంలోనే లక్షల కొద్దీ ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ మనిషి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అందుచేత అటువంటి మెజారిటీ పీపుల్, ఎక్కువ మంది భాగం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పూర్వం ఋషులు, మహర్షులు, ఇట్లా గొప్ప గొప్ప సాధకులు చెప్పినటువంటి అద్భుత పరిహారాలు చాలా ఉన్నాయండి. ఆ చాలా ఉన్న వాటిల్లో నుంచి మనం ఒక్కటి చెప్పుకుందాం. అది ఏమిటి అని అంటే, అప్పులు ఎక్కువగా బాధలు పెడుతున్నవారు, ఈ కాలమాన పరిస్థితుల్లో అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తర్వాత ఎంత తీరుస్తున్నా మళ్ళీ వస్తున్న వాళ్ళు, అంటే ఇవాళ అప్పు తీరుస్తాం, ఆహా అప్పు తీరిపోయిందని సంతోషిస్తాం, 4 రోజులు అవ్వకుండానే మరొక కొత్త అప్పు చేస్తాం. ఇలాగా రొటీన్లో మనందరికీ అనుభవమే ఇదంతా. ఇలాగ దరిద్ర దేవత మనల్ని వదలకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆ కారణం ఏమిటి అనేది మరొక వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, దరిద్ర దేవత మనల్ని విడిచిపెట్టి ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ఎట్లా పొందాలి, అప్పులు ఎలా తీరాలి. అప్పులు తీరితే లక్ష్మి ఉన్నట్టే కదా. కనుక నేను చెప్పినట్టు చేసి చూడండి. అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. వ్యాపార సంస్థల్లోనైనా, నివాస గృహాల్లోనైనా కూడా చేయవచ్చు. దానికి మీరు ఏం చేస్తారంటే, ఒక మట్టి పాత్ర తీసుకోండి. ఒక మట్టి పాత్ర, ఎంత మట్టి పాత్ర తీసుకోవాలి, పెద్దదా చిన్నదా ఏమొద్దు, ఒక గ్లాసెడు నీళ్లు పట్టేటటువంటి, అంటే గ్లాసెడు కొలతతో ఉండే ఏదైనా సరే ఒక మాత్రం
ఒక బియ్యం కొలత గ్లాసులు ఉంటాయి కదండి, తవ్వ గ్లాస్ అంటాం మన పాత భాషలో. అలాగా తవ్వ గ్లాసు కొలతతో ఎంతైతే పదార్థం పడుతుందో అంత పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్రలో కళ్ళుప్పు, మీకు కళ్ళుప్పు అంటే అచ్చ తెలుగు మాట మీకు తెలిసే ఉంటుంది, క్రిస్టల్ సాల్ట్. ఆ క్రిస్టల్ సాల్ట్ని వేయండి. వేయడం అంటే కొంచెం కొంచెం కాదు, ఆ పాత్ర నిండా పోయాలి. పాత్ర నింపుగా, ఆ నింపుగా క్రిస్టల్ సాల్ట్ పోయండి. ఎట్లా పోయాలా? ఇలాగ కొండలాగా రావాలి. అంటే ఆ పాత్ర ఇలా ఉందనుకోండి, పాత్రలో ఇలా కొండలాగా రావాలి. వచ్చిన తర్వాత మొత్తం తెల్లటి ఉప్పు పోయాలి. పోసిన తర్వాత దాని మీద ₹1 కాసు పెట్టాలి. సింగిల్ ₹1 కాయిన్, ₹1 కాసు పెట్టాలి. పెట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు రాయనక్కర్లేదా అంటే ఇష్టమైతే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. కుంకుమ బొట్లు మాత్రం మస్ట్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ పాత్రని ఎక్కడ పెట్టాలి అంటే వంటగదిలో పెట్టాలి. వంటగదిలో కూడా ఎక్కడ పెట్టాలి? ఎక్కడైతే మన వంట స్టవ్ ఉంటుందో, వంట చేసుకునే స్టవ్ ఉంటుందో, ఆ ఆగ్నేయ మూల ఏదైతే ఉందో ఆ ఆగ్నేయ మూల ఆ ఉప్పుతో కూడిన పాత్ర పెట్టుకోవాలి. పెట్టుకుని దాన్ని ఎన్ని రోజులు ఉంచాలి? ఆ ఉప్పు రంగు మారేదాకా ఉంచండి. ఆ ఉప్పు, ఆ కాయిన్ ఇంకా ముట్టుకోకండి. ప్రతిరోజు దాన్ని తీయటం తుడవటం, దాన్ని తీయటం కింద తుడవటం అలాంటివి చేయకండి. దాన్ని ఏ రోజైతే పెడతారో అది పెట్టేసి దానికి లక్ష్మీ నమస్కారం చేసేసుకుని, అమ్మ మాకున్న ఈ రుణ బాధలు అప్పులు అన్నీ తీరిపోవాలి, మేము సంతోషంగా ఉండాలి, మాకు కటాక్షించు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు, నువ్వు మాతో ఉండు అని మహాలక్ష్మిని ఆవాహన చేసుకుని ఆ మూల పెట్టి ఉంచేయండి. ఆ ఉంచేసిన పాత్రని ఎన్నాళ్ళు ఉంచాలన్న సందేహం సోదరిమణులకు వస్తుంది. అది ఎన్నాళ్ళు ఉంచుతారు అంటే ఆ ఉప్పు రంగు మారేదాకా ఉంచండి. ఆ రంగు ఏ రంగులో వస్తుంది అని మీరు అడగచ్చు. ఆకుపచ్చ రంగులో వస్తుంది, లేత ఆకుపచ్చ రంగు, లేదా ఇంకేదైనా కాస్త కాటు రంగు ఏదైనా రావచ్చు. కానీ రంగు మారేదాకా ఉంచండి. ఆ రంగు మారిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేయాలి? అదే కదా మనకు వచ్చేది సందేహం. ఆ తర్వాత రంగు మారడానికి మీకు 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, 3 రోజుల్లోనే అయిపోవచ్చు. ఆ రంగు మారడం అనే అంతవరకు కూడా ఎదురు చూడండి. ఆ తర్వాత రంగు మారిన తర్వాత దాన్ని ఏదో ఒక రోజు, అంటే శుక్రవారం తీయద్దు, గురువారం తీయద్దు, మిగతా ఏ రోజైనా పర్వాలేదు. గురు శుక్రవారాలు మాత్రం తీయకుండా ఇంకా మిగతా ఏ రోజులైనా తీసుకుని పొద్దుటే దాన్ని తీసేసి ఇంటి బయట, అంటే పెరటి వైపు కానీ, పెరడు అంటే అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు మంది, పెరడు లేకపోవచ్చు, ఇంటి బయట ఏదైనా మట్టి స్థలం ఉన్నవాళ్ళు మట్టిలో ఒక గుంత తీసి పాతి పెట్టేయండి. ₹1 కాయిన్ ఏం చేయాలి? తర్వాత ప్రశ్న, తులసి కోటలో వేసేయండి. అంతే. దాని మీద పెట్టిన ₹1 కాయిన్ తులసి కోటలో వేసేయండి అమ్మా. అందులో పెట్టిన ఆ పాత్రతో ఉంచినటువంటి ఉప్పు, ఒకవేళ మట్టి స్థలం ఉన్నవాళ్ళైతే ఒక గుంత తవ్వి ఈ పాత్రతోటి అందులో పెట్టి కప్పెట్టేయండి. ఒకవేళ అది లేని వాళ్ళు ఆ ఉప్పుని ఎక్కడైనా మట్టి చిన్న కుండీ ఏదైనా తీసుకుని కొనుక్కోండి. చిన్న కుండీ ఏదైనా తీసుకుని అందులో మట్టి వేసి ఆ మట్టిలోని ఈ పాత్రతో సహా కప్పిపెట్టండి. కప్పిపెట్టి అది ఎన్నాళ్ళు ఉంచాలి, తర్వాత ఏం చేయాలి? అదే కదా ప్రశ్న. ఒకవేళ ఎక్కడా చోటు లేక అలా కప్పిపెట్టిన వాళ్ళు, అంటే వేరే కుండీ తెచ్చి అందులో కప్పిపెట్టిన వాళ్ళు, దాన్ని 1 నెలలో 2 నెలలు వదిలేసి ఆ తర్వాత దాన్ని డస్ట్బిన్లో పడేయచ్చు, కుండీతో సహా. ప్లాస్టిక్ కుండీలు పనికిరావు, మట్టి కుండీయే. మట్టి కుండీలోనే ఒక మట్టి వేసి ఆ మట్టిలో ఇది పెట్టేసి మీదన మట్టి కప్పేసి అదిలా మూల పెట్టి బయట ఎక్కడ ఉంచేయండి, కాంపౌండ్లో ఉంచేసి సరిగ్గా ఒక నెల రోజులు ఎంతో గడిచిపోయిన తర్వాత ఏదో ఒక రోజు, గురు శుక్రవారాలు కాకుండా ఇంకే రోజైనా పర్వాలేదు, దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. కుండీతో సహా అలా ఎత్తి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. అంతే. ఇట్లాగా రంగు మారేదాకా ఈ ఉప్పుని పెట్టి చూడండి అమ్మా. మీకు నేను ఇప్పుడు చెప్పిన పరిహారం ప్రయత్నించి చూడండి.
చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు వచ్చి తీరుతుంది. అప్పులు తీరడం మొదలు పెడతాయి, తీరే దారులు దొరుకుతాయి. అన్ని రకాలుగా కూడా మీకు లక్ష్మీ కటాక్షం దొరికి తీరుతుంది. కనుక ఇది ప్రయత్నించి చూడండి. ఇది అనుభవ సిద్ధ యోగము. ఇది నేను సృష్టించింది కాదు, నేను చెప్పింది కాదు, నా మైండ్లోంచి వచ్చింది కాదు. మహర్షులు అనుభవించి దాని శుభ ఫలితాలని మనలాంటి వాళ్ళ కోసం అందించగా వచ్చిన అనుభవ సిద్ధ యోగం. దీన్ని ఆచరిద్దాం, మనం కూడా బాగుపడదాం, అప్పుల బారి నుంచి బయటపడదాం. మనస్సంకల్ప సిద్ధిరస్తు.